సీసీ కెమెరాలు కూడా చాలా సాధ్యమైనంత వరకు ఎవరు స్వతహాగా వాళ్ళు పెట్టుకోవడం చాలా మంచిదండి. విలువైన వస్తువులు ఇంట్లో 5 లక్షలు 6 లక్షలు పెట్టుకుని పబ్లిక్ బాగుంది. అది కమ్యూనిటీ పోలీస్ 5వ తారీఖు రోజు వెంకటేశ్వర కాలనీ, జైరాబాద్ వెంకటేశ్వర కాలనీ యందు ఒక దొంగతనం జరిగింది. దాదాపు సుమారు 12 లక్షల విలువైన బంగారం, సుమారు 16 తులాలు. అదేవిధంగా అంతకుముందు 3వ తారీఖు రోజు చిరాక్పల్లి లిమిట్స్లో గుడిగారిపల్లి విలేజ్లో ఒక దొంగతనం జరిగింది. అయితే ఈ 2 దొంగతనాల మేరకు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈరోజు 8వ తారీఖు రోజు అంటే ఈరోజు ఉదయం 9 గంటలకు వెహికల్ చెకింగ్ చేస్తుంటే సిఐ శివలింగం గారు, తర్వాత టౌన్ ఎస్ఐ కాశీనాథ్ గారు, తర్వాత చిరాక్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా నర్సింహులు ఎస్సీ, తర్వాత జైపాల్ రెడ్డి, తర్వాత నర్సింహులు హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ అస్లాం, వీళ్ళందరూ కలిసి పస్తాపూర్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక రెడ్ కలర్ మోటార్ సైకిల్పై ముగ్గురు వ్యక్తులు వస్తుండగా వారిని పట్టుకొని విచారించగా వాళ్ళు ఈ 2 నేరాలు కూడా గతంలో అంతకుముందు చేసిన, అంటే 5వ తారీఖు నాడు 8వ తారీఖు చేసిన నేరాలు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అందులో ఒకరి పేరు ముస్తాక్ హుస్సేన్, ఒక వ్యక్తి పేరు. అదేవిధంగా ఇంకొక వ్యక్తి పేరు సిరిగిరి మహేష్, తండ్రి అంజన్న. ఇంకొక దాని పేరు గాజుల పవన్ రెడ్డి. ఈ ముగ్గురు కూడా పట్టుకొని విచారించడం జరిగింది. అయితే వీళ్ళు విచారించగా తెలిసింది ఏంటంటే వీళ్ళు బాగా ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి, జల్సాలకు అలవాటు పడి, దొంగతనాలకు ఈ తాళాలు వేసిన ఇండ్లు దొంగతనాలు చేసి అక్కడ ఇంట్లో ఉన్న ఏమైనా గోల్డ్ కానీ విలువైన వస్తువులను దొంగతనం చేసి ఆ డబ్బులతో వీళ్ళు జల్సాలకు అలవాటు పడ్డారు. వీళ్ళు ఆ విధంగా భాగంగానే ఈ 2 దొంగతనాలు కూడా వీళ్ళు చేయడం జరిగింది. సుమారు ఇందులో తర్వాత మేము రికవరీ కూడా చేయడం జరిగింది. ఇందులో 12 లక్షల విలువైన కాస్ట్ గోల్డ్ వాల్యూ మొత్తం ఇది ఈరోజు జరిగింది. ఇందులో ముఖ్యంగా అది కేసు డిటెక్ట్ కావడానికి సిఐ శివలింగం గారు, తర్వాత కాశీనాథ్ ఎస్ఐ గారు జైరాబాద్ టౌన్, రాజేందర్ రెడ్డి ఎస్ఐ చిరాక్పల్లి, నర్సింహులు హెడ్ కానిస్టేబుల్ 803, జైపాల్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా నర్సింహులు హెడ్ కానిస్టేబుల్ 2108 అస్లాం, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ కేసు ఛేదించడం జరిగింది. ఈ 2 దొంగతనాలు కూడా ఈ విధంగా డిటెక్ట్ చేయడం జరిగింది. మా మనం ఏంటంటే పోలీసు దారి మనం ఏంటంటే పబ్లిక్కు దయచేసి విలువైన వస్తువులు ఇండ్లలో పెట్టుకొని తాళాలు వేసుకొని పోతే కొంచెము అది భద్రత కూడా కాదు. అది ఎందుకంటే మనం ఎవ్రీ డే అండ్ నైట్ పెట్రోలింగ్ చేస్తాం, కానీ మీరు కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిదని పోలీసు వారి తరఫున మీకు విన్నపం.